క్రైమ్ థ్రిల్లర్ అభిమానులకు చిల్లింగ్ థ్రిల్ ని ఇచ్చే ఒక మలయాళ సినిమా ఓటీటీకి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రం ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో జరిగిన డబుల్ మర్డర్ కేసు చుట్టూ తిరిగే ఒక విచిత్రమైన థ్రిల్లర్ కథని చూపిస్తుంది. మరి సినిమా కథ ఏమిటి, ఎందులో ఉంది అనే వివరాలకు వెళ్లే ముందు వీడియోని ఇంకా లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సర్కిల్ ఇన్స్పెక్టర్ సాజన్ ఫిలిప్ ఒక ప్రేమ జంటపై జరిగిన దారుణమైన డబుల్ మర్డర్ కేసును ఛేదించడానికి నియమించబడతాడు. ఈ కేసు రూబిన్ స్నేహాల మరణాల చుట్టూ తిరుగుతుంది. ఈ జంట ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో ఉండేవాళ్ళు. జార్జ్ అనే ఒక టేకీ క్లబ్ లో మద్యం సేవించి డ్రగ్స్ ప్రభావంతో రాత్రి ఇంటికి తిరిగి వచ్చి హత్యను చూస్తాడు. సీసీటీవీ ఫుటేజ్ జార్జ్ ను అపార్ట్మెంట్ లో చూపిస్తుంది. దీంతో అతను ప్రధాన అనుమానితుడిగా అరెస్టు అవుతాడు. సాజన్ తన ఉన్నతాధికారులు ఏసీపీ జాన్, డీజీపీ రామాదాస్ నుండి ఈ కేసు విషయంలో ఒత్తిడిని ఎదుర్కొంటాడు. తాను సేకరించిన ఈ ఆధారాలు తప్పుదారి పట్టిస్తున్నాయని గ్రహిస్తాడు. అసలు నేరస్తుడు ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నాడని తెలుసుకుని సాజన్ అనేక అనుమానితులను విచారిస్తాడు. కానీ నమ్మదగని సాక్ష్యాలు వల్ల ఈ కేసు క్రిటికల్ గా మారుతుంది. ఒక దశలో సాజన్ స్వయంగా అనుమానితుడిగా మారుతాడు. ఇది కథకు మరింత ఉత్కంఠతను తెచ్చి పెడుతుంది. సాజన్ కేసును డీప్ గా విచారిస్తూ రూబిన్ స్నేహాల గతం, వారి సంబంధాల, శత్రువుల గురించి ఆధారాలను కనుగొంటాడు. ఈ దర్యాప్తు అతని ఒక స్థానిక డ్రగ్స్ రింగు, అక్రమ సంబంధాలు, వ్యక్తిగత పగలు వైపు నడిపిస్తుంది. కథలో ఒక ట్విస్ట్ బయటపడుతుంది. ఇది హత్యల అసలు సీక్రెట్ ని బయటపెడుతుంది. క్లైమాక్స్ లో సాజన్ అతి కష్టం మీద అసలు నేరస్తుడిని కనిపెడతాడు. అయితే ఆ నేరస్తుడికి శిక్ష పడుతుందా? నేరస్తుడు ఎవరు? ఎందుకు ఆ జంటని చంపాడు? సాజన్ అతన్ని ఎలా కనిపెడతాడు అనే ప్రశ్నలకు సమాధానాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి. ఈ మూవీ పేరు వచ్చేసి కురుక్కు. 2024లో విడుదలైన మలయాళ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం. ఈ సినిమా 2024 జూలై 5న థియేటర్లో విడుదలై 1 గంట 49 నిమిషాల రన్ టైమ్ తో IMDbలో 6.3/10 రేటింగ్ ను పొందింది. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో మలయాళం ఆడియోతో ఇంగ్లీష్, తెలుగు, తమిళ సబ్ టైటిల్స్ తో అందుబాటులో ఉంది.